మనమంతా పరస్పర మిత్రులము. మన జీవితాలకు మనము అధిష్టాన వర్గము. మరి మనమంతా కూడాను సదా సదా ఉండే ఆత్మలు. నాతో పాటు చెప్పండి అందరూ గట్టిగా, నేనేం చెప్తాను. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. ఇక్కడ మనం ఉండడానికి మూలము ఆధారం ఏమిటి కనుక ఈ శరీరము మూలాధారం. నఖ, నఖ అంటే గోరు, శిఖ అంటే జుట్టు. నఖ శిఖ పర్యంతం ఏదుందో అది మూలాధారం. సో ద హోల్ బాడీ, ఈ ఎముకలు, ఈ హార్ట్, కిడ్నీస్, కిడ్నీ స్టోన్స్, హార్ట్, వెంట్రికల్స్, లంగ్స్, లివరు, నర్వస్ సిస్టము, బ్లడ్ సిస్టము, లింఫాటిక్ సిస్టము, వాట్ ఎవర్ ద హోల్ బాడీ, ఈ అన్నమయ కోశం, ఇదంతా కూడా మూలాధారం. నేను శరీరము అనుకుంటున్నప్పుడు నువ్వు నీ మూలాధార స్థితిలో ఉన్నావు. ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, ఇవన్నీ కూడాను స్థితులు. అక్కడేదో చక్రం ఉంటుంది కాదు, అక్కడేం చక్రం ఉండదు. ఒకసారి ఏమైందంటే ఈ చక్రాలన్నీ చూసి పుస్తకాలన్నీ చదివి ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి రాత్రిపూట శ్మశానికి వెళ్ళి ఒక శవాన్ని కూసి అక్కడ ఏమైనా చక్రాలు ఉన్నాయేమో చూశాడు. ఏం చక్రాలు కనపడలే ఆయనకి. ఆ శరీరాన్ని కోసి చూశాడు. ఇక్కడ చక్రాలు ఉంటాయని చూస్తే అంతా శరీరమే, వాడు ఎక్కడ చక్రాలు కనపడలేదు. స్వామి దయానంద సరస్వతి. సో గుర్తుంచుకోండి, ద హోల్ బాడీ, ఈ అన్నమయ కోశము, ద ఫిజికల్ బాడీ అంతా వేరసి మూలాధారము. ఈ శరీరంతో వచ్చే సంబంధాలు ఉంటాయే, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, అన్న, అక్క, చెల్లెలు, ఇవన్నీ కూడా మూలాధారపు సంబంధాలు. మనం ఆ పరిధిలో ఉంటే మనం మూలాధార పరిధిలో ఉన్నామన్నమాట. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చక్రాలన్నీ కూడాను ఒకదానికన్నా ఒక అధికము గొప్పవి ఏమీ కావు, అన్ని సరిసమానమైన, అది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. శరీరాన్ని కించపరచరాదు. నేను శరీరమే అనుకుంటే ఏమీ తక్కువ కాదు. నేను శరీరము, ఐఎమ్ ఎ ఫిజికల్ బాడీ, ఎంతో గర్వంగా చెప్పుకోవాలి మనం. అండర్స్టాండ్? సో నేను శరీరము, ఆ శరీరంతో ఉన్న సంబంధాలన్నీ కూడాను మూలాధారం. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఇవన్నీ ఉన్నాయి కదా, మొగుడు, పెళ్ళాం, శరీరంతో సంబంధం. ఇకపోతే కొంచెం ఒక మెట్టు మారిస్తే, అంటే ఒక హోల్ మారిస్తే, ఒక ఇది మెట్టు అంటాం కదా ఇక్కడ సితార్కి, ఒక మెట్టు మారిస్తే మనస్సుతో ఉండే సంబంధాలన్నీ స్వాధిష్టానం. ఫర్ ఎగ్జాంపుల్, సంజయ్ కింగ్ నాకు ఫ్రెండ్. ఇది శారీరక సంబంధమా, మనస్సుతో సంబంధమా? శారీరక సంబంధం కాదు, ఇక్కడ మనస్సు. సో ఇది స్వాధిష్టానం. నేను సర్పంచ్ అంటే అది శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా? వీడు నాకు శత్రువు. ఎందుకంటే తబలా బాగా వేస్తాడు, నాకు రాదు తబలా. స్వామీజీకి తబలా చెప్పాలి కదండి స్వామీజీకి, కనుక నాకు శత్రువు. అర్థమైందా? శత్రువు అనేది మనసుకు సంబంధించింది, అది శరీరానికి సంబంధించిన వస్తువే కాదు, విషయమే కాదు. నాకు 1000 రూపాయల జీవితం, ఈ అబ్బాయికి 10,000 రూపాయల జీతం. అంటే నాకు అసూయ, కోపం వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. ఈ అసూయ, కోపము, ద్వేషము ఇవన్నీ మనస్సు లెవెల్లో వచ్చే స్వాధిష్టాన చర్యలు.
స్వ అధిష్టానం, నేను అని. స్వ అన్నది అధిష్ఠించి ఉంటుంది స్వాధిష్టానం. నేను ఎవరు తెలుసా? సర్పంచ్. నేను ఈ ఊరికంతా పెద్దను. అది శరీరం సంబంధించింది కాదు. అది తల్లి, తండ్రి, మొగుడు, పెళ్ళాం, కొడుకు, కూతురు ఇదంతా కూడా శరీరానికి సంబంధించింది. అది మూలాధార స్థితి. రెండవది స్వాధిష్టాన స్థితి. ఇంకో మణిపూరకం అంటే ఏంటి సార్? 2 పదాలు ఉన్నాయి. మణిపూరకం అంటే లోపల డొల్లగానే ఉంది, పైన మణి ఉంది. లోపల ఏమీ లేదు, సత్తా లేదు, కానీ పైన మణి ధగధగ మెరుస్తోంది. అదే సైంటిస్టులు, కళాకారులు ఇవన్నీ కూడాను మణిపూరకంలో వస్తాయి. ఐఎమ్ ఏ పిహెచ్డి, ఓకే, ఐఎమ్ ఏ సితార్ ప్లేయర్. ఈ కళలు ఇవన్నీ కూడాను మణిపూరకం. లోపల మనకు ఆత్మజ్ఞానం ఉండదు, పైన మటుకు సంగీతం ఉంటుంది, సైన్స్ ఉంటుంది, లేకపోతే రకరకాల కళలు ఉంటాయి. అన్ని మణి, పైనంతా మణి జిగేది ఉంటాయి, లోపల మటుకు ఏడుస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞానం ఎక్కడో ఉంది కనుక ఫస్ట్ ఇవన్నీ కూడా స్థితులు. మనము ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడిపడినప్పుడు కొన్ని జన్మలు అందరూ మూలాధార స్థితిలో ఉంటారు. ఆ జన్మలు కొన్ని ఏంటవుతావు? ఒక మెట్టు మార్చి, ఒక మెట్టు ఎదిగి అని చెప్పొద్దు, ఒక మెట్టు మార్చి స్వాధిష్టానంలో ప్రవేశిస్తారు. మూలాధారము ఉంటుంది, స్వాధిష్టానం అంటే 2 స్వరాల్లో వాళ్ళు వాయిస్తున్నారు అన్నమాట. ఇంకొంచెం ఎదిగి 3 స్వరాల్లో వాయిస్తారు. మూలాధారములో వాయిస్తారు, స్వాధిష్టానంలో వాయిస్తారు, మణిపూరకంలో కూడా ఉంటారు. చక్కగా వక్తలు మాట్లాడతారు, గొప్ప వక్తలు ఉంటారు, వాళ్ళంతా మణిపూరకం. ఎంత చక్కగా మాట్లాడాడో ఈ పండితుడు, ఉపనిషత్తులోంచి వేదాల్లోంచి అంత ఏం టక 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 చెప్తున్నాడు. ఏమి పాండిత్యము, ఎంత పాండిత్యము. మణిపూరకం అంటే పాండిత్యం. స్వాధిష్టానం అంటే కూడాను మనస్సు యొక్క వికృత చేష్టలు. శరీరం అంతా కూడాను మూలాధారం అంటే శరీరంతో సంబంధాలు. శరీరము, మనస్సు, ఈ మణిపూరకం అనేది బుద్ధి. పాండిత్యం అంటే బుద్ధి, జ్ఞానం కాదు, బుద్ధి. జ్ఞానం వేరే, బుద్ధి వేరే. బుద్ధి ప్రాపంచికము, జ్ఞానము ఆధ్యాత్మికం. కనుక ఆ బుద్ధితో కూడా ఉంటారు. మణిపూరకం చక్కగా ఉంటుంది వాళ్ళ జీవితం. వాళ్ళు కళాకోవిదులు అవుతారు, పండితులుగా ఉంటారు. కనుక పండితుడు అంటే మణిపూరక చక్రం. ఓకే. ఇంకా పోతే అనాహతము. అన్నిట్లో 2 పదాలు ఉంటాయి. మూలాధారంలో మూలము ప్లస్ ఆధారము, స్వాధిష్టానంలో స్వ ప్లస్ అధిష్టాన, మణిపూరకంలో మణి ప్లస్ పూరక, అనాహత ఆ ప్లస్ ఆహత. ఆహతం అంటే ఈ సౌండ్. ఓకే. అనాహత అంటే సౌండ్, ఈ సౌండ్ లేదు, సైలెన్స్. నేను శరీరము అనుకున్నది మూలాధారము, నేను మనస్సు. వీడు హిందూ, వీడు ముస్లిం, వీడు క్రిస్టియన్ అనుకో, అది మనస్సు యొక్క చేష్ట, అది స్వాధిష్టానం. నేను సున్నీ, నేను షియా, నేను శివుడికి సంబంధించిన వాడిని కాదు, నేను వైష్ణవుడికి సంబంధించిన వాడిని, నేను కేథలిక్, నేను ప్రొటెస్టెంట్, నేను కమ్యూనిస్ట్. ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి. సో ఇదంతా కూడా స్వాధిష్టానం. నువ్వు శూద్ర, ఈయన వైశ్య, ఐఎమ్ క్షత్రియ. ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి. శరీరం ద్వారా ఎవడు క్షత్రియుడు, బ్రాహ్మణుడు, శూద్రుడు కాదు కదా, ఎవడు హిందూ కాదు. శరీరంకి ఉంటుంది హిందూ శరీరం ఇది. కనుక ఈ మతాలన్నీ ఇవన్నీ కూడాను స్వాధిష్టాన చక్రానికి సంబంధించినవి, స్వాధిష్టాన స్థితికి సంబంధించినవి. నేను పిహెచ్డి, నేను పండితుడిని, నేను తెలుగు పండితుడిని, నేను హిందీ పండితుడిని, ఇదంతా మణిపూరకం. ఐఆమ్ హస్బెండ్, యు ఆర్ వైఫ్ 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 ఇదంతా మూలాధారం, మాటలు. ఐఆమ్ సర్పంచ్, ఐఎమ్ ఎమ్మెల్యే, ఐఆమ్ ప్రైమ్ మినిస్టర్, ఐఆమ్ హిందూ, ఐఆమ్ ముస్లిం, ఐఆమ్ షియా, ఐఆమ్ సున్నీ, ఐఆమ్ షైవైట్, ఐఆమ్ వైష్ణవైట్. ఇవన్నీ కూడా స్వాధిష్టానపు మాటలు. ఐఎమ్ ఏ మ్యూజిషియన్,
ఐఎమ్ ఏ జియాలజిస్ట్, ఐఎమ్ ఏ ఫిజిసిస్ట్, ఐఎమ్ ఏ సైంటిస్ట్. ఇదంతా కూడాను మణిపూరకం. ఐ ఆమ్ సైలెన్స్, అది అనాహతం. రమణ మహర్షి జీవితం అంతా సైలెంట్గా ఉన్నాడు. ఆయన అనాహత చక్రవర్తి. ఆయన మెహర్ బాబా సైలెంట్గా ఉన్నాడు, మౌనం. హూ ఆర్ యూ అని మూలాధారంలో ఉన్న వాళ్ళని అడిగితే ఐ ఆమ్ హస్బెండ్, షీఈ్ మై వైఫ్ అంటాడు. స్వాధిష్టానంలో ఉన్న వాళ్ళని ఏమడితే ఐఎమ్ సర్పంచ్ అంటాడు. మణిపూరకంలో ఉండేవాళ్ళు ఏంటంటే ఐఎమ్ ఏ సైంటిస్ట్, ఐఎమ్ ఏ హిస్టారియన్, ఐఎమ్ ఏ జియాలజిస్ట్ అంటాడు. అనాహతంలో ఉండేవాళ్ళు ఏమంటే ఐ ఆమ్ సైలెన్స్. అంతకన్నా ఇంకేం లేదు నాయన, ఐ ఆమ్ సైలెన్స్. నువ్వెవరు అని నన్ను అడిగితే ఐ ఆమ్ సైలెన్స్ అని చెప్తాను. సో మూలము ప్లస్ ఆధారము ఈజ్వల్ టు మూలాధారము, స్వ ప్లస్ అధిష్టానం ఈజ్వల్ టు స్వాధిష్టాన, మణి ప్లస్ పూరక ఈజ్వల్ టు మణిపూరక, ఆ ప్లస్ ఆహత ఈజ్వల్ టు అనాహత, వి ప్లస్ శుద్ధ ఈజ్వల్ టు విశుద్ధ, విశేషముగా శుద్ధమైన వాడు. ఇప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటి జన్మల్లో మూలాధార స్థితిలో ఉన్నప్పుడు, ఆ తర్వాత స్థితిలో మూలాధార ప్లస్ స్వాధిష్టాన స్థితిలో ఉన్నప్పుడు, ఆ తర్వాత స్థితిలో మూలాధార ప్లస్ స్వాధిష్టాన ప్లస్ మణిపూరక స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో కుకర్మలు చేస్తాం మనం. నా ప్రాణం రక్షించుకోవడానికి పక్క వాడి ప్రాణాన్ని తీసి నేను ప్రాణం పోసుకుంటాను. ఈ స్వాధిష్టాన మణిపూరక వీటన్నిటి పైన ఎన్నో కర్మలు ప్రోగు చేసుకుంటాం. అనాహత స్థితిలో కర్మలు ఇంకా ప్రోగు చెయ్యం. కానీ విశుద్ధ స్థితిలో చేసిన కర్మలన్నిటికీ మనం పరిహారం చెల్లిస్తూ ఉంటాము, దానికి పశ్చాత్తాపం పడుతుంటాము, వాటిని అంతా కూడా ప్రక్షాళన చేసుకుంటాము. అది విశుద్ధంగా అవుతాము. అది విశుద్ధ చక్రం. నువ్వు మూలాధార స్వాధిష్టాన మణిపూరక స్థితులలో ఎన్ని కర్మలైతే చేస్తావో ఆ వాటన్నిటిని కూడా కడుక్కోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి, శుద్ధం చేసుకోవాలి, విమలము చేసుకోవాలి. నువ్వు చేసుకున్న కర్మలన్నీ బ్యాలెన్స్, నెగిటివ్ అంతా కూడా నువ్వు పాజిటివ్ చేసి బ్యాలెన్స్ చేస్తే, అప్పులన్నీ తీర్చేస్తే నువ్వు శుద్ధము, విశేషంగా శుద్ధము, నువ్వు విశుద్ధ చక్రంలో ఉన్నట్టు లెక్క. నీ కర్మలన్నీ ప్రక్షాళన చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకొక స్థితి యాడ్ అవుతుంది. ఏంటంటే అప్పుడు ధ్యానంలోకి వస్తారు అందరూ. ధ్యానమాచక్రం కైలాసపురి ఎక్కడన్నా అందరూ వచ్చేవాళ్ళే, వీళ్ళంతా ఆజ్ఞాచక్రం వాళ్ళు. విశుద్ధం అయిన తర్వాత ఇంకా ఆజ్ఞ వస్తుంది. అంటే కర్మలన్నీ లేవు, కర్మ బంధాలు లేవు, అన్నీ అయిపోయినాయి, కానీ సత్యం ఏమిటో తెలియదు. పుస్తకాల్లో మనం చదివాము, భగవద్గీత చదివాము, మణిపూరకంలో ఉన్నప్పుడు పాండిత్యం అంతా వచ్చింది, కానీ అనుభవం లేదు. ఆ అనుభవం కోసం ఇంకా కళ్ళు రెండు మూసుకున్నవలే, చేతుల్లో పెట్టవలే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకము కావలే, మనం మూడో కన్ను తెచ్చుకునేవాళ్ళే, దివ్య దృష్టి రావాలే. ఇప్పుడు ఇంకా మన పాండిత్యం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే పాండిత్యం ఇప్పుడు అయిపోయింది. శ్లోకాలన్నీ వల్ల వేశాం, కానీ శోకాలు పోలేదు. కనుక సైలెంట్ అయిపోయాం అనాహతంలో. తర్వాత తెలిసింది, అయ్యా నువ్వు చేసిన కర్మలని నాడి మండలం అంతా కూడాను ఆ మూలాధార స్వాధిష్టాన మణిపూరక స్థితుల్లో ఎన్నో జన్మలు గడిపినప్పుడు నాడీ మండలం అంతా మలంతో కూడి ఉంటుంది, బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అంతా తీసేయాలి. అది కొన్ని జన్మలు పడుతుంది విశుద్ధ చక్రంలో అది కావడానికి. ఆ నాడీ మండలంలో 72,000 నోళ్ళని పుస్తకాలు చెప్తారు, కానీ 2 లక్షలన్నీ మిస్ అయిపోయింది. అక్కడ ఉన్నది 2,72,000 నాడులు. మనం 4 పుస్తకాలు రాసి 5వ పుస్తకం రాస్తాం. అలా పుస్తకాలు రాస్తుంటే కొన్ని వర్డ్స్ ఎగిరిపోయాయి. ఆ 2 లక్షలన్నీ ఎగిరిపోయింది. 72,000 ఎవరు చూసిందేది పెట్టలేదు, అంతే. వాడు చెప్పింది వీడు చెప్పింది, వీడు చెప్పింది వాడు చెప్పింది, వాడు చెప్పింది పడుతుంది, అంతే. వాడు కూర్చొని ధ్యానం చేస్తే కదా తెలిసేది. అంతా వినికిడి స్వానుభవం కోసం కూర్చుంటాం. అప్పుడు వాడు చెప్పాడు కరెక్టా కాదా నేను చూడాలి, ఐ హ్యావ్ టు సిట్ అండ్ సీ. అది ఆజ్ఞాచక్రం.
అన్నీ ఉన్నాయా భగవద్గీత? అన్ని ఆ బ్రహ్మబోనాలోక పునరావర్తనోచన. బ్రహ్మలోకం ఏమిటి? తేత్వం భూత్వా స్వర్గలోకం విశాలం. స్వర్గలోకం ఏమిటి? నేను చూడవలే, ఐ హ్యావ్ టు సీ చెప్పాడు. ఆప్తవాక్య శబ్ద ప్రమాణం. వాళ్ళంతా కరెక్టే చెప్తారు, కానీ నేను చూడాలి కదా అని ఇంకా కూర్చుంటాం అన్నమాట ధ్యానంలో. సో శారీరక సంసారం అనేది మూలాధారమైతే, మానసిక సంసారం అనేది స్వాధిష్టానమైతే, పాండిత్య సంసారం అనేది మణిపూరకమైతే, మౌన సంసారం అయితే అనాహతం అయితే, ప్రక్షాళన ప్రకరణము విశుద్ధమైతే, ధ్యానము అన్నది ఆజ్ఞాచక్రానికి సంబంధించింది. ఇప్పుడు వారికి ఒకటే ఉంటుంది, నేను అన్నీ చూడాలి. 7 శరీరాలు ఉన్నాయట, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ. నేను చూడాలి, ఐ హ్యావ్ టు సీ. హిమాలయాలు ఉన్నాయట, నేను నడిచి వెళ్ళాలి. శ్రీ వేదానంద బాబాజీ గారు నమస్కారం చేద్దాం. మనమంతా హిమాలయాల పుస్తకాల్లో చూసాము, అట్టర్లో చూసాము. ఆయన పోయి అంతా తిరిగి వచ్చారు, అది కాలినాడకన పోయి. సో అలాగే మన ఈ లోకాలన్నీ నేను చూడాలి, ఐ హ్యావ్ టు సీ. కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వం నత్వం వేత్త పరంతప. నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాంలోయ్, నాకు అన్నీ తెలుసోయ్, నీకు ఇంకా తెలియదోయ్. అలాగే మన జన్మలు మనం చూసుకోవాలి. అది చూసుకోవడానికి కూర్చోవాలి. ఇంకా ఎలా చూస్తాము? దివ్య చక్షువుతో. దాని పేరే ఆజ్ఞాచక్రం అథవా గురు చక్రం అథవా సుదర్శన చక్రము. సుదర్శన, సు అంటే హయ్యెస్ట్, సంగీతం అంటే సుగీతం అంటే హయ్యెస్ట్ లెవెల్ గీతము, దానము సంగీతం అవుతుంది. సుపరిమళము, స్వర్గము, సువర్గము, సువర్ణము, సుదూరము. కనుక ఇది సుదర్శన చక్రం అంటే ఇక్కడ అన్ని దర్శనాలు అవుతాయి. అర్జునుడు అడిగాడు కృష్ణుడిని, కృష్ణ ఈ యోగులంతా కూర్చుంటారు, ఏం చేస్తారబ్బా అని అడిగాడు. ఆశ్చర్యవత్ పశ్యతి. వాళ్ళు కూర్చుని ఆశ్చర్యంగా దివ్యచక్షుతో అన్నీ చూస్తూ ఉంటారు. తర్వాత ఎన్నో సంభాషణలు అవన్నీ వినపడుతుంటే ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి. ఎన్నో చక్కటి నాదాలు, సంగీతాలు, ఎన్నో చక్కటి మెసేజెస్, సందేశాలు అన్నీ వింటుంటారు. ఎన్నో చక్కటి దృశ్యాలను చూస్తుంటారు, రకరకాల లోకాలవి. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి. తర్వాత ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత, నీకు తెలుసా నాకేం జరిగిందో, ఏమి లోకం అది, ఎంత బంగారు లోకము. ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యంగా చెప్తుంటారు. నేను మొన్న ధ్యానమాచక్రం వెళ్ళాను కైలాసపురి, 3 గంటలు సితార్ ఏం వాయించాడు. అప్పుడు అన్ని నాట్యం ఉండదు, అంత టక 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 పెరిగిపోయింది. ఆహాహా అని ఆశ్చర్యవత్ వదతి. అండర్స్టాండ్? కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆశ్చర్యవత్ పశ్యతి నాయన, ఆశ్చర్యవత్ శృణోతి. తర్వాత బయటకు వచ్చేసి అవే చెప్పుకుంటే ఇంకేం చెప్పుకోవడం లేదు. ఇవాళ మీ ఇంట్లో వంకాయ కూర చేసుకుందామా, బెండకాయ కూర చేసుకుని ఈ మాటలన్నీ పోయినాయి. అవన్నీ కూడాను మూలాధారపు మాటలు, వంటలు. కొంతమంది ఎప్పుడు వంటల్లోనే ఉంటారు, ఎప్పుడు మిరపకాయ బజ్జీల గురించే మాట్లాడతారు. అదేం మనుషులు నాకు అర్థమే కాదు. నాకు పొద్దుగూకులో మిరపకాయ బజ్జీలు, అలాంటి మనుషులు కూడా ఉన్నారు, స్టేజ్ మీద కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి కావాల్సిన పొద్దుగూకులో మిరపకాయ బజ్జీలే. రామచంద్ర ఏం బతుకులో వాళ్ళవి అని హీనంగా చూడవద్దు, అన్ని సరిసమాన ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ఈ కుండాలంటే ఇదో ఇలా నిలువుగా చూడవద్దు, పుస్తకాల్లో ఉన్నట్టు అడ్డంగా చూడటం నేర్చుకుంటే మీరు బాగుపడతారు. అర్థమైందా? ఏది హీనం కాదు, ఏది అల్పం కాదు, ఏది అధికం ఉన్నతము కాదు, అన్ని సరిసమానమైన పుష్టిని కలిగి ఉన్నవి, సరిసమానమైన అర్థాన్ని, సరిసమానమైన గర్వాన్ని కలిసి ఉన్నవన్నీ గుర్తుంచుకుందాము. ఓకే, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సహస్రారం, షట్ చక్రాలు, సహస్రం చక్రాతీత
సప్త చక్రాలు కాదు. చక్రం అంటే ఏంటంటే భ్రమణము. అంటే అని తిరుగుతుంటాం. కాసేపు నేను సా మీద వాయిస్తుంటాను, తర్వాత రీకెళ్తాను రిషభం, తర్వాత కాసేపు గాంధాల మీద చుట్టుతూ ఉంటాను, మెల్లిగా మధ్యమం మీద పోతాను, అక్కడ కాసేపు ఆలాపన చేస్తాను, తర్వాత పంచమంకి వెళ్తాను, అక్కడ తర్వాత దైవతం. అంటే ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో షట్ చక్రాలు ఉన్నాయి. శరీరాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మూలాధారము, మనస్సుని ఎక్స్ప్లోర్ చేస్తే అది స్వాధిష్టానము, మరి బుద్ధిని ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో మణిపూరకము, మౌనాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో అనాహతము, మరి కర్మ ప్రక్షాళన జరిగినప్పుడు చేసిందంతా మళ్ళీ కడుక్కుంటున్నప్పుడు అది అంతా విశుద్ధము. తర్వాత ధ్యానంలో మూడో కన్ను ఉత్తేజపరుచుకున్నప్పుడు అదంతా కూడా ఆజ్ఞాచక్రము. మూడో కన్నుతో సత్యం తెలిసిపోయింది, అన్ని లోకాలు చూసావు, త్రికాల జ్ఞానము, త్రిలోక సంచారము అన్నీ అయిపోయినాయి. నువ్వు గురువు అయ్యావు, ఇక్కడ గురువు అవుతాడు. ఇది గురు చక్రం. నువ్వు గురువు అయిపోయావు. గురువు అంటే బరువైన వాడు. దేంతో బరువైనవాడు? జ్ఞానముతో. మణిపూరకము ప్రాపంచిక బుద్ధి అయితే ఆజ్ఞ ఆధ్యాత్మిక జ్ఞానము. ఇది బుద్ధి, అది జ్ఞానము. ఏమిట్రా నీకు బుద్ధి జ్ఞానం లేవా అంటాడు. బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం వస్తే బుద్ధి పోకూడదు, ఉష్కాకి కాకూడదు. అర్థమైందా? కనుక మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు గురువు అయిపోయిన తర్వాత ఇంకేముంది? షట్ చక్రాల్లో చక్రం అంటే భ్రమణం. అంటే నువ్వు కొన్ని జన్మలు మూలాధారం మీద స్పెషలైజ్ చేస్తావు, తర్వాత కొన్ని జన్మలు స్వాధిష్టానం మీద, మనస్సు యొక్క చేష్టల మీద స్పెషలైజ్ చేస్తావు, తర్వాత ప్రాపంచిక ఈ యొక్క విద్యల పట్ల నువ్వు స్పెషలైజ్ చేస్తావు, తర్వాత కొన్ని జన్మలు మౌనంగానే నువ్వు ఉంటావు, ఆ తర్వాత జన్మలు ప్రజలకు సేవలు చేస్తూ నువ్వు విశుద్ధంలో ఉంటావు. ప్రజలకు హాని చేసి నువ్వు నాడీమండలిని అశుద్ధం చేసుకున్నావు, అందరికీ సేవలు చేసి నువ్వు విశుద్ధం అవుతావు. ఎలా అవుతావు విశుద్ధం? సేవలు చేసి. సేవలు చేసి 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 శుద్ధమైపోయి, సేవలు చేశాను సార్ కానీ జ్ఞానం రాలేదు, నాకు ఇంకా అనుభవం రాలేదు. జీవితంతో సేవలు చేశాడు కానీ నాకు అన్ని లోకాల గురించి తెలియదే, అవన్నీ ఉన్నాయని తెలుసు నాకు, కానీ అవన్నీ నేను అనుభవించలేదే. కనుక మరి కళ్ళు మూసుకొని ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టు, ధ్యానము చెయ్యి. పొద్దున్న కూర్చో, రాత్రి లేయి, రాత్రి కూర్చో, పొద్దున్నలే. అది ధ్యానం అంటే. ధ్యానం అంటే రెండు వర్డ్స్, ధీ ప్లస్ యానము. ధీ అంటే ఆ సూక్ష్మ శరీరాది సముదాయము, యానం అంటే ప్రయాణం. స్థూలంలోంచి సూక్ష్మంలోకి రావాలి, సూక్ష్మంలోంచి మళ్ళీ కారణంలోకి రావాలి, యానం చేయాలి, ప్రయాణం. యాస్ట్రల్ ట్రావెల్, కాజల్ ట్రావెల్, సుప్రా కాజల్ ట్రావెల్. అప్పుడు నీకు అన్నీ తెలిసిపోతాయి. ఓహో, అప్పుడు ఇంకా చక్రాతీత స్థితి. చక్రం అంటే కొన్ని జన్మలు ఇక్కడ, కొన్ని జన్మలు ఇక్కడ, కొన్ని జన్మలు ఇక్కడ, కొన్ని జన్మలు ఇక్కడ, కొన్ని జన్మలు ఇక్కడ. ఆ యొక్క అది చక్రం అంటే. తర్వాత ఇంకా చక్రాతీత స్థితి అంటే ఇంకా 7వ స్థితికి వెళ్తావు. అదేంటంటే ఆధ్యాత్మిక సేవ. ప్రాపంచిక సేవ విశుద్ధము, ఆధ్యాత్మిక సేవ సహస్రారము. అర్థమైందా? స్వామి రామ ఆయన కుర్రవాడిగా ఉన్నప్పుడు ఆయన హిమాలయాల్లో మెడిటేషన్ చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు గురువు గారి దగ్గర. యంగ్ మాస్టర్ స్వామి రామ. ఆయన ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమం ఉధృతంగా ఉండింది, దేశభక్తి, స్వాతంత్రోద్యమం. మరి నేను కూడా పోయి దేశం కోసం పనిచేస్తాను అన్నాడు స్వామి రామ. స్వామి రామ గురువు గారు నవ్వారు. అది నీ లెవెల్కి చిన్నది నాయనా అన్నాడు. దేశానికి సేవ చేయడం, దేశం కోసం రక్తం ఇవ్వడము, మరి ఇది గ్రేట్, కానీ నీ లెవెల్కి అది తక్కువ. నువ్వు ఆధ్యాత్మిక సేవ కోసం పుట్టిన వాడివి కనుక ఫస్ట్ ఆధ్యాత్మిక సాధన చేయి, తర్వాత ఆధ్యాత్మిక సేవ చేయాలి. అంటే అందరికీ ధ్యానం నేర్పించడమే, అదే ఆధ్యాత్మిక సేవ. ధ్యానము అభ్యాసం చేయడము, ధ్యానంలో పరాకాష్ఠ పొందడము ఆజ్ఞాస్థితి అయితే, ఇంకా అందరికీ ధ్యాన సేవలు అందించడము. అంటే లోక కళ్యాణం కోసం ఉండేవాడు ఆధ్యాత్మికంగా, లోక కళ్యాణం కోసం ఉండేవాడు సహస్రారంలో ఉండేవాడు.
ప్రాపంచికంగా లోక కళ్యాణి కోసం ఉండేవాడు విశుద్ధము. ప్రాపంచంగా లోక సేవలని చేసిన తర్వాత ఇంకా ఆధ్యాత్మిక అనుభవం కావాలి కనుక, ఆధ్యాత్మిక జ్ఞానము కావాలి కనుక, జ్ఞానాన్ముక్తి కనుక ఆ జ్ఞానం కోసము ఇంకా కూర్చుంటాడు ధ్యానంలో. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ఇక ముక్తి వచ్చిన తర్వాత తాను దుఃఖరహితుడైన తర్వాత, తాను నిర్వాణ, పరినిర్వాణ, మహాపరినిర్వాణ స్థితిలో అన్నింటినీ పొందిన తర్వాత ఇంకా అందరికీ చెప్పడమే ఉన్న పని. అందరికీ ఆ ధ్యానం చెప్పడమే సహస్రార స్థితి. పిరమిడ్ మాస్టర్లు అందరూ సహస్రార స్థితిలో ఉన్నవారు. సహస్రార స్థితిలో ఉన్నారంటే వాడికి సంసారం ఉండదు, పెళ్ళాం ఉండదు, మొగుడు ఉండదు, పిల్లలు ఉండదు కాదు. ఫస్ట్ జన్మలో మూలాధారంలో ఉంటాము, తర్వాత జన్మలో మూలాధారము ప్లస్ స్వాధిష్టానంలో ఉంటాము, తర్వాత జన్మలో మూలాధారము ప్లస్ స్వాధిష్టానం ప్లస్ మణిపూరకంలో ఉంటాము, తర్వాత జన్మలో మూలాధారము స్వాధిష్టానము ప్లస్ మణిపూరకం ప్లస్ అనాహతంలో ఉంటాము, తర్వాత జన్మలో మూలాధారము స్వాధిష్టానము ప్లస్ మణిపూరకం ప్లస్ అనాహతం ప్లస్ విశుద్ధంలో ఉంటాము, తర్వాత జన్మలో మూలాధారము ప్లస్ స్వాధిష్టానము ప్లస్ మణిపూరకము ప్లస్ అనాహతము ప్లస్ విశుద్ధం ప్లస్ ఆజ్ఞాలో ఉంటాము. చివరి జన్మలో మూలాధారంలో ఉంటాము, సంసారం చేస్తాము. ఓకే, స్వాధిష్టానంలో ఉంటాము, మణిపూరకంలో ఉంటాము. అప్పుడు కూడా అన్ని విద్యలు నేర్చుకుంటూ ఉంటాయి. ఇది అనంతంగా సాగేవి. మౌనంగానూ ఉంటాము, కానీ సేవలు విశేషంగా ఆధ్యాత్మిక సేవలు, ధ్యానము నేర్పించడము. నాతో పాటు అందరు చెప్పండి. మూలాధారము, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. ఈ 7 స్థితులు చక్కగా ఒకటే జన్మలో పక్వంగా జీవితానికో 100% మూలాధారముగా, 100% స్వాధిష్టానంతో, 100% గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు కరెక్ట్గా సర్పంచ్గా ఉన్నావు. నీ డ్యూటీ నువ్వు చేయాలి. స్వాధిష్టానం సర్పంచ్ అయితే, ఎమ్మెల్యే అయితే, యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. దాంతోపాటు మౌనంగా ఉంటూ, దాంతోపాటు ధ్యానం కూడా చేస్తూ, దాంతోపాటు అందరికీ ధ్యానం కూడా చెప్తూ 7 స్థితులను చక్కగా ఒకటే జన్మలో పర్ఫెక్ట్గా 100 అన్నిటికీ 100 మార్కులు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకా పుట్టక్కర్లేదు. ఎందుకంటే అన్నీ చేసావు కదా. అప్పుడు కాలేజ్ లెవెల్కి వెళ్తాం. ఇది స్కూలు, భూమండలం స్కూల్ నుంచి బయటకు పోయి కాలేజీ పోయి అక్కడ కొన్ని లోకాలు సృష్టించడము, కొన్ని జంతు సామ్రాజ్యాలను సృష్టించడము, కొన్ని వృక్ష సామ్రాజ్యాలను సృష్టించడం. ఆ సృష్టికర్త లెవెల్లో సహా సృష్టికర్తగా మనం ఉంటాము. కోట్ల కొద్దీ సహా సృష్టికర్తలు ఉన్నారు. మనం కూడా ఒక చిన్న సహా సృష్టికర్త అవుతాము. ఈ భూమండలం స్కూలు, ఇక్కడ ఇవన్నీ మనం, ఇది స్కూలు ప్లస్ ఎగ్జామినేషన్ టైం. నువ్వు హాస్టల్ బోర్డ్స్లో కాల్చబడుతున్నప్పుడు అక్కడ అన్నీ నేర్చుకుంటావు. నేర్చుకున్నవి నువ్వు సరిగా నేర్చుకున్నావు లేదని పరీక్ష కోసం భూలోకం వస్తాం. ఎగ్జామినేషన్. ఇక్కడ మనకేం తెలియదు, పుస్తకాలు ఉండవు. పై లోకాల్లో పుస్తకాలు ఉంటే మనం రాస్తాము. ఇక్కడ పుస్తకాలు లేకుండా రాయాలి, మెమరీతో రాయాలి. ఇక్కడ ఆ జన్మలన్నీ, ఆ లోకాలన్నీ అన్నీ మర్చిపోయి వస్తాము. ఇప్పుడు నువ్వు జీవించి ఎలా జీవిస్తావు చూద్దాం. అంటే మన ఇంట్యూషన్తో, అంతరావబోధతో మనం కన్సల్ట్ చేస్తూ మనం జీవించాల్సి వస్తుంది. ఇదంతా కూడాను ఆధ్యాత్మిక విజ్ఞానము. జ్ఞానము అంటే నేను శరీరం కాదు ఆత్మ తీసుకుంటే జ్ఞానం అయిపోయింది. కానీ విజ్ఞానానికి, జ్ఞానం తర్వాత విజ్ఞానం ప్రారంభమవుతుంది. ఇంకా మూలాధారం ఏమిటి, స్వాధిష్టానం ఏంటి, నాడీ మండలం ఏమిటి, రకరకాల ఇవన్నీ కూడాను చిలువల పలువగా మహా విజ్ఞానం ఉంటుంది. మహా అనుభవంతో అన్ని స్థితులను చక్కగా ఒక వెజిటబుల్ పులావ్ లాగా, అందులో ఆలుగడ్డ ఉంటుంది, బీన్స్ ఉంటుంది, ఇంకా క్యారెట్ ఉంటుంది. సో అన్ని చక్రాల స్థితిలో ఉంటాయి. వెజిటబుల్ పులావ్లా ఉంటాం పిరమిడ్ మాస్టర్స్.